రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును గనుక మనం పరిశీలించినప్పుడు దేవుడు మనకు మాట ఇచ్చాడంట. ఏంటది? తానే మన కొరకు యుద్ధము చేయువాడు. అయితే మనము చేయాల్సిందేంటి? ప్రార్థించాలి, స్తుతించాలి, ఆయన మార్గములలో మనము నడుచుకోవాలి. మరి అప్పుడు దేవుడు మన పక్షమున ప్రతి యుద్ధమును జరిగించువాడే. కాబట్టి మీలో ఒకడు 1000 మందిని తరుమును. మరి అదేంటి? యుద్ధం దేవుడు చేయటం ఏంటి? నువ్వు 1000 మందిని తరుముట ఏమిటి అంటే, అక్కడ యుద్ధము దేవుడు చేస్తాడంటే ప్రతిసారి దేవుడు వచ్చి అద్భుతంగా తన దూతను పంపించి అష్షూరీయుల దండుపేటలో సన్హెరీబు హిజ్కియా మీద దాడి చేసినప్పుడు 185,000 మందిని ఒక్క రాత్రిలోనే దేవుని దూత హతము చేసినట్టు ప్రతిసారి చేయడు. నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆయన స్వరూపము, ఆయన పోలిక. దేవుడి యొక్క సృష్టి, దేవుని ప్రణాళిక ఎలాగుందంటే ఆయన సమస్తము చేయగలడు. అయినా నీ చేత నా చేత ఆయన చేయిస్తాడు. నీవు నేను చెయ్యాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే ఆది కాండంలో మనం చూచినప్పుడు సమస్త భూజంతువులను అన్నిటినీ కూడా దేవుడు ఆదామును పక్కన పెట్టుకొని తన ముందుకు పిలిచి ఆదాము పేరు పెట్టమని చెప్పాడు. దేవుడు పెట్టలేక పెట్టగలడు, కానీ సామర్థ్యము మనకు ఇచ్చాడు. మనము ఆ సామర్థ్యాన్ని ఉపయోగించాలి. మరి సంసోను ఫిలిస్తీయులను 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని చంపేశాడు. అంటే మరి వాగ్దానం నెరవేరినట్లేగా. ఒక్కడే 1000 మందిని చంపాడు. అంటే ఆ సామర్థ్యం ఇస్తాడు. నీకో నాకు ఆ సామర్థ్యం పెట్టాడు. అది బయటకు తీ. నువ్వు ఊరికే భయపడిపోయి ఆ వ్యక్తిని, వాడి పలుకుబడిని, వాడి ధనాన్ని చూసి నీవు భయపడిపోయి వెనక్కి తిరిగి అసలు యుద్ధమే చేయకుండా, పోరాటమే చేయకుండా బానిస మనస్తత్వంతో ఎందుకుంటావు? ఇది దేవుడు బాధపడేది. అది నీ ఏ పరిస్థితికైనా, నీ అనారోగ్యమా, పోరాడు, ఇంకా ప్రార్థన చేయి అధికంగా. నీ అప్పులా, ఇంకా అధికంగా ప్రార్థన చేయి. దేవుడు ఒక మంచి ఆలోచన ఇవ్వటమో, ఏదో ఒక ప్రణాళిక, అంతే తప్ప ఎవడో వచ్చిన అప్పులు తీసేస్తే బాగుండు, ఎవడైనా ఒక 1 కోటి రూపాయలు ఇచ్చిన అప్పులన్నీ తీసేస్తే బాగుండు, ఇక్కడ నుంచి నో. దేవుడి యొక్క ప్రణాళిక అసలు అది కాదు. ఒకవేళ అలాంటి ఆలోచన తలంపులు ఉంటే కనుక తొలగించండి. ఒకవేళ దేవుడు కృప చూపిస్తే అలా చేస్తాడు, చేయడానికి కాదు. ఎవరో ఒకరిని పంపించి నీవు దేవుని పనిలో గనక బిజీగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు చేయొచ్చు. ఎవరో ఒకరిని పంపించి నీకున్న అప్పులన్నీ తీసివేసి నువ్వు ప్రశాంతంగా దేవుని సేవ చేసేటట్లు చేస్తాడు. అంతే తప్ప మరి మీరు అడిగినను మీ యొక్క ఐహిక మోహముల కోసము, భోగముల కోసము అడుగుదురు కాబట్టి మీకేమీ దొరకకున్నది అని కూడా వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకొని వెళ్దాం. దేవుడైతే మన కొరకు ఎల్లప్పుడూ ఆ పోరాటంలో సహాయం చేయటానికి, మనకు సామర్థ్యం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడు. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. పోరాటం చేయాల్సింది నువ్వే. ఐగుప్తీయులను ముంచేశాడు, తర్వాత ఇశ్రాయేలీలతో మీరే పోరాటం చేయమన్నాడు రెఫీదీము లోయలో. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మొదట సునాయాసంగా నీకు ఆయన యుద్ధాలు చేసి పెట్టేసి విజయాలు ఇచ్చినా ఆ తరువాత నీవు పోరాడవలసిందే. ఆయన శక్తితో, ఆయన సామర్థ్యంతో నీవు పోరాడాల్సిందే. నీవు పోరాటము చేయకుండా నాకు అన్నీ ఉచితంగా వచ్చేయాలి అంటే మాత్రము అది దేవుని ప్రణాళికలో లేదు, దేవుని సృష్టి ఏర్పాటు అది కానే కాదు. ప్రతి విశ్వాసి గమనించాల్సిందే. నాకే కష్టం లేకుండా దేవుడు తీసేస్తే బాగుండు, అది కాదు. ఆ కష్టంలో, ఆ శ్రమలో దానికంటే సామర్థ్యాన్ని నాకు పెంచు ప్రభువా, దాన్ని జయించే విశ్వాసాన్ని నాకు ఈ ప్రభువా అంటే అది ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన. అప్పుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. దాని ద్వారా ఆయన నామానికి మహిమ. నీవు ఎప్పుడైతే ఆ శ్రమను, ఆ శోధనను జయించి, ఆ వ్యాధిని జయించి గొప్ప సాక్షిగా నిలబడతావో ఆయన నామానికి ఘనత, ఆయన నామానికే మహిమ. అంతే తప్ప నువ్వు బానిసలాగా పోరాటమే చేయకుండా ముందే లొంగిపోతే దేవుడికి నచ్చదు. కాబట్టి ఈ క్రమాన్ని ఈ నెల
మొదటి దినమున దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ రాబోయే 6 నెలలు ఈ యొక్క స్వభావముతో, ఈ యొక్క మనస్సాక్షితో జీవిద్దాము. అత్యధిక విజయాలు అనేకులు చూడబోతున్నారు. ఈ వాక్యాన్ని వినటమే కాదు, పాటిద్దాము. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎందుకు? ఆయన తోడుగా ఉంటాడు. నేను నీకు తోడై ఉంటాను, భయపడకు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ మాటను నిర్లక్ష్యం చేయొద్దు. ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనకు శక్తినిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. మన పక్కనే ఉండి యుద్ధం చేయమంటున్నాడు. ఆ యుద్ధంలో మనకు సహాయము చేస్తాడు. మరి దావీదు ఊరికే కౌర్లు చెప్పి దేవుడా నీవే గొలియాతును చంపే అనేమి అనలేదే. నేను జీవము గల దేవుడు, సైన్యములకు అధిపత్యగు యెహోవా నామం పేట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని చేశాడు. చేయాల్సిందే. ఎంత పెద్ద శత్రువైనా లొంగేటట్లు, పడిపోయేటట్లు దేవుడు చేస్తాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలోకి వెళ్ళిపోయి మనమందరము కూడా దేవుని నామాన్ని మన ద్వారా ఘనపరుద్దాము. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మరి యొక్క నూతన నెల, నూతన దినము, మరి మాకు జీవమునిచ్చి గొప్ప నూతన వాక్యంతో మమ్మల్ని ఆదరించారు. మరి వాక్యం ప్రతిసారి నూతనంగానే మీరు మాకు అర్థమయ్యేటట్లు వివరించగలిగిన గొప్ప దేవుడవు. కాబట్టి ఇదిగో ఈరోజు మీరిచ్చినటువంటి గొప్ప వాక్కును బట్టి మా యొక్క మనస్సాక్షి, మా యొక్క స్వభావము, ఆలోచన, తలంపులు అన్నీ మార్చుకొని మరి మేము ఒక్కరము కాదు 1000 మందిని నీవు మాలో పెట్టి ఉన్నావు. కాబట్టి ఆ 1000 బలము యొక్క శక్తితో మేము ముందుకు సాగి నీ మాట చొప్పున మేము అన్ని విషయాల్లో విజయం సాధించే కృపనిచ్చి నీ యొక్క నామాన్ని ఘనపరిచే ఘనతనివ్వవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.